నమస్తే అందరికీ. సో నేను ఇప్పుడు సోమాశిల వెళ్తున్నా. ఇక్కడ నుంచి 200 కిలోమీటర్స్, తెలంగాణ ఆంధ్ర బార్డర్. ఇది మన లగేజ్ అండ్ చూసుకొచ్చిన మన బైక్ కూడా రెడీ ఉంది. జస్ట్ వెళ్ళడమే, ఇంకా లేట్. మార్నింగ్ ఇప్పుడు 6:30 అవుతుంది. 6:30 నుంచి నేను మా ఇంటి నుంచి బయలుదేరుతున్నా. ఒక్కడిని వెళ్తున్నా కాబట్టి మన దగ్గర గోప్రో లేదు, మైక్ లేదు, ఇవి లేవు. సో యాజ్ సింపుల్ యాజ్ పాసిబుల్ నేను బ్లాగ్ చేసి అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. మళ్ళీ మిమ్మల్ని సోమాశిలలో కలుసుకున్నాం. అప్పటి వరకు చూడండి ప్లీజ్. బ్రేక్ తీసుకుందామని ఆగిన. మొత్తం మార్నింగ్ 6:30కి బయలుదేరిన తర్వాత నుంచి ఫుల్ చలి, హ్యాండ్స్ మొత్తం ఫ్రీజ్ అయిపోయినాయి. ఫుల్ ఘోరంగా చలి. ముందే మన వింటర్ సీజన్లోనే 6:30కి బయలుదేరుతున్నాం కాబట్టి చాలా కష్టం ఉండబోతుంది. ఆన్ ద వేలో ఒక మంచి సీనరీ కనిపించింది. ఐ హోప్ మీకు సీనరీ కనిపిస్తుంది. సన్లైట్ అండ్ వాటర్ అండ్ ఆల్సో మొత్తం రోడ్ సైడ్ మొత్తం కాటన్. మొత్తం రోడ్ సైడ్, ఆ సైడ్ ఈ సైడ్ మొత్తం కాటన్ పడుంది. తీసుకోవచ్చు ఇక్కడ కాటన్. అండ్ ఇక్కడ మన బీస్ట్. సో ఇంకా సోమశిలకి అబౌట్ 80 కిలోమీటర్స్ ఉన్నట్టుంది. ఐ నీడ్ టు కవర్ దట్ ఆల్సో. ఇంకా టిఫిన్ ఇంకా చేయలేదు. టైం ఇప్పుడు 8:20 అవుతుంది. ఇంకొక 10-20 మినిట్స్లో ఏదైనా మంచి సిటీ టౌన్ వస్తే అక్కడికి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసి దాని తర్వాత రిమైనింగ్ 70-50 అక్కడి నుంచి 10 కిలోమీటర్స్ పడితే అక్కడి నుంచి సోమశిల వెళ్ళిపోవాలి. కానీ ఎంత బాగుందో కదా సీనరీ. అటు సన్లైట్ కనిపిస్తుంది, ఇక్కడ వాటర్ స్ప్రింకిల్ అవుతుంటే బాగుంటుంది, కొంచెం సాటిస్ఫైయింగ్ అనిపిస్తుంది. ఇప్పుడు మనం వెళ్ళేది మొత్తం నల్లమల్ల ఘాట్ రోడ్స్ అన్నమాట. మీరు గూగుల్ మ్యాప్లో కూడా చూసుకోవచ్చు. ఇదంతా నల్లమల్ల ఘాట్ సెక్షన్ స్టార్ట్ అయింది కాబట్టి నేను 2 హ్యాండ్స్ తోటి డ్రైవ్ చేయాలి, ఎందుకంటే బికాస్ ఘాట్ సెక్షన్స్ ఎలా ఉంటాయి అనేది. సో ఒకసారి మీరు చూసుకోండి. మొత్తం కొండలే కొండలు. మొత్తానికి అయితే మనం ఇలా చేరుకున్నాము. మీరు ఒకసారి ఇక్కడ వ్యూ చూసుకోవచ్చు ఎంత బాగుందో. కాకపోతే మొత్తం ఫాగీ ఉంది కాబట్టి మీకు ఆ ఏరియా ఏం కనిపించలేదు. అయితే చూసుకోవచ్చు హౌ బ్యూటిఫుల్ ద లొకేషన్ ఈస్. అండ్ అక్కడ ఇంకా ఏమో ఉన్నట్టున్నాయి, గేమ్స్ ఉన్నట్టున్నాయి అక్కడ. ఇంకా మీరు చూసుకోవచ్చు సోమశిల ఎంత బాగుంది అనేది. అక్కడ మన బైక్ ఉంది, ఇక్కడ వ్యూ చూసుకోండి మీరు ఎంత బాగుంది అనేది. అండ్ అనుకుంటున్నా బోటింగ్ ఏదైనా చేయాలా వద్దా అని. ఈ బోటింగ్ ఏదైనా చేస్తే మీకు చూపిస్తా. Lights went down when you feel lost in your shadow. Don't feel alone, don't scream so loud. అయితే నేను ఇప్పుడు సోమశిల టెంపుల్ వచ్చాను. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఇది సోమశిల టెంపుల్. సో లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి. I'll fulfill what I started. సోమశిల టెంపుల్ చూసి ఎట్లున్నాయి. చెట్లు కూడా ఎంత బాగున్నాయో.
టెంపుల్ అనేది దర్శనం అనేది కంప్లీట్ చేసుకున్నాను. ఏం లేదు ఇక్కడ చూడడానికి, జస్ట్ మళ్ళీ రిటర్న్ హైదరాబాద్ వెళ్ళిపోతున్నా. సో ఐ హోప్ ఈ బ్లాగ్ అనేది మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇప్పుడు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నేను ఇంకేమైనా అప్గ్రేడ్ చేసి అనుకుంటే మీరు కామెంట్ అనేది చేయండి. దాన్ని బట్టి నేను ఏం చేయాలనేది ఫ్యూచర్లో చేస్తాను. అప్పటి వరకు వెయిట్ అండ్ సీ. ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై బ్లాగ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. బాయ్ బాయ్.